ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి ఉదయము మనకి ధైర్యమును అనుగ్రహిస్తూ ఉన్నది. దేవుని వాక్కులో జీవం ఉన్నది, శక్తి ఉన్నది. నీరసించిన మన జీవితాలు భయముతో, నెమ్మది లేక కలవరంతో నిండుకొని ఉన్న మన జీవితాలలో దేవుని వాక్యము ఎంతో బలమైనది. అది మనలను ధైర్యపరుస్తూ ఉంది, తట్టి లేపుతూ ఉన్నది. మన పడకల యొద్ద ఉండగానే తన స్వరమును మనకి వినిపిస్తూ ఉన్నాడు, తన ప్రత్యక్షపు వాక్కు ద్వారా. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని వాక్యమునందు నమ్మిక ఉంచు. తద్వారా ఆయన నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. రండి, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనమును ధ్యానం చేసుకుందాము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలెను నీవు ఉంటావు. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్కును విని దాని యందు విశ్వాసముంచి దానిని అనుసరించినప్పుడు ఎంతో ఆశీర్వాదము మనకి లభిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ ఉదయకాలం యెషయా గ్రంథం 58:11 ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నిత్యము నిలిచి ఉండే అనుభవములో ప్రభు నీకు ఇచ్చిన ఈ వాగ్దానము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. అవును, క్షామకాలమున ఎంతోమంది ఎన్నో విధాలుగా నశించిపోతూ ఉంటారు, ప్రాణాలను కోల్పోతూ ఉంటారు. కానీ తన బిడ్డలను ఆయన మరి తృప్తిపరుస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీరు కట్టు తోట ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట ఏ విధంగా ఉంటుంది? క్షామకాలమున నీ జీవితం ఆ విధంగా ఉంటూ ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో ఎటు చూచినా అవును అంధకారమైన, ఎడారి సంబంధమైన, అవును చేదు అనుభవాల మధ్య ఆయన నిన్ను సమృద్ధిగా దీవిస్తానంటున్నాడు. దేవుని వాక్యానికి లోబడినప్పుడు పై వచనాలను గనక మనము గమనిస్తే, అవును మరి ఈ ఫిబ్రవరి మాసములో మరలా 40 దినాలు ఉపవాస ప్రార్థనల కొరకు దేవుని పిల్లలంతా కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఆయన అంటున్నాడు, ఆయనకు ఇష్టమైన ఉపవాసమును మనము చేసినప్పుడు, అవును ప్రియ దేవుని బిడలారా, ఆయనకు ఇష్టమైన ఉపవాసము ఏదనగా అని యెషయా గ్రంథం 58వ అధ్యాయములో గనక మనము చూసినప్పుడు ఎంతో వివరాత్మకంగా మనకి తెలుస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, అవును మన యొక్క చేయి చాపే అనుభవములో, అవును మరి ఎంతోమంది జీవితాల విషయంలో కనికరము కలిగిన హృదయం, దయగలిగిన హృదయం, ఆపదలో ఉన్నవారు, ఆశించిన వారికి అది మనము ఇవ్వాలి. ఆకలిగొనిన వారిని తృప్తిపరచాలి. మన యొద్దకు వచ్చిన వారిని, అవును వారు పరదేశులైన, పొరుగువారైన, బంధువులైన ఎవరైనప్పటికీ కూడా వారిని మనము, అవును ప్రియ దేవుని బిడలారా, ఆదుకోవాలి. మరి దేవుని వాక్యం, ద్రవ్యము నీ యొద్ద ఉండగా అవును రేపు ఇచ్చేదను పొమ్మని మరి నీవు అనవద్దు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మనలను నమ్మి ఎంతోమంది, అవును ప్రియ దేవుని బిడలారా, మనపై ఆశ పెట్టుకున్న అనుభవాలను మనం చూస్తూ ఉంటాం. కనుక దయగలిగిన మనస్సు, ప్రేమ కలిగిన మనస్సు, చేయి చాపే మనస్సు మనము కలిగి ఉండాలి. ఎదుటివారు ఆశించినది వారికి మనము ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అవును, ఇది నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి, ప్రక్కన వారికి ఎలా ఇవ్వగలను? అవును, నీవు ఆశించినది, అవును నీ ఎదుటివారు ఆశించినది నీవు మరి నీ యొక్క ఎదుటివారికి, నీ పొరుగువారికి, అడిగిన వారికి ఇచ్చినప్పుడు ఆయన క్షామకాలమున ఎప్పుడూ ఉబ్బుకుచు ఉండు నీటి ఊట వలె ఉంటావంటున్నాడు. క్షామకాలమున తృప్తిపరచబడతావు అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా,
పరిశుద్ధ గ్రంథములో క్షామకాలమున, కరువు కాలములో పోషించబడిన వారు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు సారేపతు విధవరాలు. అవును, ఆ యొక్క దేశమంతటా కూడా 3.5 సంవత్సరాలు వర్షము లేదు, పంటలు లేవు, ఆహారము లేదు, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. అలాంటి దినాలలో మరి ఆ సారేపతు విధవరాలను తన కుమారుని దేవుడు మరి సమృద్ధిగా పోషించి ఉన్నాడు. ఆ యొక్క మరలా ఆ భూమి మీద వర్షము కురిసే వరకు కూడా వారి జీవితాలలో మరి ఉపవాస అనుభవం లేదు. అవును, ఆకలి దప్పుల అనుభవం లేదు. మరి చూడండి, దైవజనుణ్ణి మరి ప్రభు ఏలియాను వారి గృహానికి పంపించి, దైవజనుడు అలానే వారి కుటుంబము కూడా చక్కగా పోషించబడడానికి ప్రభు కృప చూపాడు. కారణం, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆశించినది ఎదుటివారికి మనము ఇవ్వాలి, అక్కరలో ఉన్న వారిని ఆదుకోవాలి, అవసరతలో ఉన్న వారికి మనము చేయి చాపే అనుభవంలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసము అని చెప్పి, అవును మరి ఎంతో స్వార్థపూరితముగా మన యొక్క జీవితాలు ఉండిన ఎడల ప్రభు మన మనవి ఆలకించడు. మన విశ్వాసము క్రియల ద్వారా ఈ లోకానికి మనము చూపించాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి వారి జీవితంలో వారి యొక్క అనుభవము, యెహోవా వారిని నిత్యము వారు నిలిచే విధంగా ఆయన నడిపిస్తాడు, వారిని తృప్తిపరుస్తాడు, క్షామకాలమున వారిని సమృద్ధిగా పోషిస్తాడు. నీరు కట్టిన తోట ఏ విధంగా పచ్చగా ఫలాలతో సమృద్ధిగా అందంగా అలంకరించబడి ఉందో ఆ విధంగా నీ జీవితాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే నీ జీవితము ఉంటూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో అవును, ఎంతోమంది దీనులకు వారి చేతులను చాపి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న భక్తులు, దేవుని పిల్లలు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు, అవును మరి మనము ఒకవేళ పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా, లేక మన వ్యక్తిగత జీవితంలో ఉపవాస అనుభవము కలిగి ఉన్నప్పుడు, అవును మనము ఆశించిన వారికి మనము ఇచ్చేవారిగాను, అక్కరలో ఉన్న వారి అవసరతలను తీర్చేవారముగాను, దీనులను ఆదుకునేవారముగాను, అవును బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. యెహోవాకు అప్పిచ్చే అనుభవము ఎంత ధన్యత దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. కనుక స్వార్థపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుని ప్రేమించే బిడ్డలంగా, బిడ్డలంగా పిలువబడుతూ ప్రభువుని మన క్రియల ద్వారా ఘనపరిచేవారంగా, మహిమపరిచేవారంగా, ఆయన ఆజ్ఞకు లోబడేవారంగా మన జీవితాలను సరిచేసుకుందాం. తలలు వంచండి. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా తండ్రి, నీ బిడ్డలు నిత్యము నిలిచి ఉండే అనుభవము, నిత్యము నీవు నడిపించే దేవుడవు, తృప్తిపరిచే దేవుడవు. క్షామకాలమున నీ పిల్లలను నీవు తృప్తిపరుస్తానంటున్నావు. ఎప్పుడో తెలుసా? అవును ప్రభువా తండ్రి, నీ ఆజ్ఞను గైకొని తండ్రి నాయన నీ కట్టడలను మేము అనుసరించినప్పుడు, మా వలె మా పొరుగువారిని ప్రేమించి, అక్కరలో ఉన్న వారిని, దీనులను, అవసరతలో ఉన్న వారిని ఆదుకొనినప్పుడు కఠినులంగా కాకుండా, అవును ప్రభువా మా యొక్క జీవితాలలో క్రియల ద్వారా నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మా జీవితాలు ఉన్నప్పుడు, నీరు కట్టిన తోట వలె, ఎప్పుడూ ఉబుకుచూండు నీటి ఊట వలె నీ పిల్లల జీవితాలను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చావు. ఈ ఉదయకాలము నీ పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, అవును ప్రభువా వారిని నీవు ఆశీర్వదించే దేవుడు. క్షామకాలమున సారేపతు విధవరాలను పోషించావు. కరువు దినాలన్నీ సంతృప్తిగా పోషించబడినది అంటే ఆమె నీ ఆజ్ఞకు లోబడి ఉన్నది, నీ అందు భయభక్తులు కలిగి ఉన్నది. అలానే ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ పిల్లలు నాయన తమ పొరుగు వారిని ప్రేమించేవారుగా, అక్కరలో ఉన్న వారిని, దీనులను ఆదుకునే బిడ్డలుగా, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. సత్క్రియల చేత వారి జీవితాలను, అవును ప్రభువా బలపరుచుకునే కృప దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ అవసరతలో, ఏ అక్కరలో, ఏ కొదువులో ఉన్నారో వాటన్నిటి విషయంలో నీవు విడుదలిస్తావు. మంచి సమరయను వలె పొరుగువారి విషయంలో, అవును శత్రువుల విషయంలో, దేనుల విషయంలో, అవసరతలో ఉన్న వారి విషయంలో చేయి చాపే బిడ్డలుగా, ఆదుకునే బిడ్డలుగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని, సమృద్ధిని నీవు అనుగ్రహించే దేవుడు అని ఈ ఉదయకాలము నీ బిడ్డలతో మరి ఒకసారి తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతలు.
ఈ దినం వారు తలపెడుతున్న పనులలోను, వారి ప్రయాణాలలోను, వారి ఉద్యోగాలలోను, వారి చదువులలోను, వారి ఆరోగ్యంలోను, వారి ఆర్థిక పరిస్థితులలోను, ప్రతి విభాగములో నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, భద్రపరచండి. దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి. పరిశుద్ధాత్మదేవ, నీ యొక్క కృపకు వారిని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.